నమస్కారం భక్తులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఫిబ్రవరి 18 నుండి 22 వరకు ఈ 5 రోజులు సాధారణ రోజులు కావు. గ్రహస్థితిలో ఏర్పడుతున్న మార్పులు మీ జీవితంలో కొత్త మార్గాలను తెరవగలవు, లేదా చిన్న పరీక్షలను ఎదుర్కొనేలా కూడా చేయగలవు. ఈరోజు మనం తెలుసుకోబోయేది మేషరాశి, వృషభ రాశి. ఈ 2 రాశుల వారికి ఈ 5 రోజులు ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి అదృష్టం వేగంగా తిరుగుతుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఏ ఉపాయాలు చేస్తే గ్రహం అనుగ్రహం పెరుగుతుంది? వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే నేను చివరిలో చెప్పబోయే పరిహారం చాలా శక్తివంతమైనది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మేషరాశి. మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని మేషరాశి వారి క్రింద పరిగణించబడతారు. మేషరాశి స్వభావం ఎలా ఉంటుంది అంటే, మేషరాశి వారు అగ్నితత్వానికి చెందినవారు. వారి అధిపతి కుజుడు. వీరి ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వీరు ఏ పని చేసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యంగా ఉంటారు. మరియు ధైర్యంతోనే ఏ పనినైనా చేస్తారు. ఎవ్వరికి కూడా భయపడరు. మరియు ఏ పని చేసినా కూడా నేనే చెయ్యగలను అనే నాయకత్వ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు ఏ పని చేసినా కూడా ముందుండి పనిచేసే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పనినైనా కూడా రిస్క్ తీసుకునే, అంటే రిస్క్ ఉన్నా కూడా చేసే ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ వీరికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఏ పని చేసినా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మరియు కోపంలో కూడా పనిని చేస్తూ ఉంటారు. ఎవరి మాట వినకపోవడం, అంటే నాకే అన్నీ తెలుసు అనే గర్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా చేయడం వలనే వీరు కొన్ని కష్టాలను కూడా ఎదుర్కొంటారు. మరియు ఈ స్వభావమే ఈ 5 రోజుల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఫిబ్రవరి 18 నుండి 22 మధ్య వీరి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది? చంద్రుడు భావోద్వేగాలను ప్రభావితం చేస్తాడు. కుజుడు శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. శని కొంత పరీక్షిస్తాడు. గురువు దూరంగా ఉన్న రక్షణ కూడా ఇస్తాడు. ఈ కలయిక వల్ల ఒకవైపు అవకాశాలు వచ్చి పడతాయి, మరోవైపు ఆటంకాలు కూడా వస్తాయి. ఈ సమయం మీకు ఒక పరీక్షలా ఉంటుంది. మీ కోపం మీద నియంత్రణ ఉంటే విజయం మీ సొంతం. ఇక ఈ 5 రోజులలో ఉద్యోగ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఉద్యోగస్తులైతే పెండింగ్లో ఉన్న ఏవైనా పనులు పెండింగ్లో ఉంటే అవి మీరు పూర్తి చేస్తారు టైంకి. మరియు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. కానీ జాగ్రత్త, మీ సహోద్యోగులతో వాగ్వాదం పెట్టుకోకండి. మరియు మాటలు కొంచెం సాఫ్ట్గా మాట్లాడండి. 18, 19 తేదీల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 21, 22 తేదీల్లో పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. ఇక వ్యాపార ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే, వ్యాపారస్తులకు కొత్త కొత్త ఆర్డర్స్ వస్తాయి. మరియు పాత బాకీలు వచ్చే అవకాశం ఉంటుంది. లాభం కనిపిస్తుంది, కానీ ఖర్చులు కూడా అంతకంతకు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టాలి అంటే 22 తర్వాత చాలా బాగా ఉంది. ఆర్థికంగా ఇది మిశ్రమ కాలం. సేవింగ్స్ మీద మీరు చాలా దృష్టి పెట్టాలి. ఇక కుటుంబం ప్రేమపరంగా ఎలా ఉంది? కుటుంబంలో అయితే ఇంట్లో చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాటల వల్లే ఎక్కువ సమస్యలు వస్తాయి. అందుకే కొంచెం నోరు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడండి. ఇక వివాహితులకు జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడాలి. ప్రేమలో ఉన్నవారికి ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం ఇదే. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తలనొప్పి కొంచెం ఉంటుంది. బీపీ సమస్యలు కూడా రావచ్చు. ఒత్తిడి కూడా ఉంటుంది. ప్రాణాయామం చేయండి. ఉదయం సూర్య నమస్కారం చేస్తే మంచిది. ఇక
శక్తివంతమైన పరిహారం ఏంటి? ఫిబ్రవరి 20 సాయంత్రం ఎర్ర రంగు పువ్వులతో హనుమాన్ స్వామికి పూజ చెయ్యండి. మరియు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. బెల్లాన్ని దానం చెయ్యండి. ఈ ఉపాయం వల్ల మీకు ఉన్న కోపం తగ్గిపోతుంది మరియు అడ్డంకులు కూడా తొలగిపోతాయి, ధైర్యం కూడా పెరుగుతుంది. ఇప్పుడు వృషభ రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి ఈ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని వృషభ రాశి వారి క్రింద పరిగణించబడతారు. ఇక వృషభ రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే వీరిది భూమితత్వం కలిగి ఉంటారు. ఇక అధిపతి శుక్రుడు కాబట్టి వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీరు ఏ పని చేసినా స్థిరత్వంగా ఉంటారు. అంటే మనసు స్థిరత్వంలో ఉంచుకుంటారు. మరియు వీరు బయటి వారికి కాకుండా కుటుంబానికి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ సేవింగ్ చేయాలి అవన్నీ వీరికి బాగా తెలుసు. ఇక బలహీనత ఏంటి అంటే వీరు చాలా మొండిగా ఉంటారు. వీరికి ఇది కావాలి అంటే ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇక మార్పులు మాత్రం అస్సలే ఇష్టపడరు. ఇక ఈ 5 రోజులు వృషభ రాశి వారి రాశి మీద గ్రహస్థితి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ కాలంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. చంద్రుడు భావోద్వేగంగా బలాన్ని ఇస్తాడు. శని మాత్రం కొంచెం క్రమశిక్షణ నేర్పుతాడు. ఇవన్నీ ఫలితంగా మీకు గౌరవం పెరుగుతుంది. లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మంచి వార్త కూడా రావచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీరు జాబ్లో ఉన్నట్లయితే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మీ పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యత కూడా వస్తుంది. 19 మరియు 21 తేదీలు మీకు చాలా బలంగా ఉన్నాయి. అంటే మీరు ఏ పని చేసినా కూడా ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకున్నా కూడా ఈ 2 రోజుల్లో చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మీకు ఎక్కడి నుంచైనా డబ్బు రావచ్చు. పెట్టుబడులు మంచిగా ఫలితాన్ని ఇస్తాయి. బంగారం లేదా స్థిరాస్తి గురించి ఆలోచిస్తారు. ఇది మీకు లాభకాలం. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. మరియు సంతాన విషయంలో మీకు ఒక శుభవార్త రావచ్చు. వివాహం కాని వారికి మంచి పరిచయం కూడా వస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జీర్ణ సమస్యలు రావచ్చు. తీపి పదార్థాలు తగ్గించాలి. ఇక వృషభ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే ఫిబ్రవరి 21 తేదీన లక్ష్మీదేవి పూజ చేసుకోండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మరియు పేదవారికి అన్నదానం చేయండి. ఇది శుక్ర అనుగ్రహాన్ని పెంచుతుంది. ఇక ఈ 2 రాశులకు హెచ్చరికలు ఏంటి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కోపాన్ని నియంత్రించుకోండి. అనవసర ఖర్చులు తగ్గించండి. పెద్ద నిర్ణయాలను ఈ 22 తర్వాత మాత్రమే తీసుకోండి. భక్తులారా, గ్రహాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ దేవుని ఆశీర్వాదం ఉంటే ఏ దోషం కూడా పనిచేయదు. మీరు భక్తితో ప్రార్థిస్తే మీ ఇంట్లో శాంతి వస్తుంది. మీ కష్టాలకు ఫలితం కూడా వస్తుంది. మీ జీవితం వెలుగుతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరియు కామెంట్ బాక్స్లో మీ రాశి ఏంటో కూడా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.